వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. నా యొక్క ఛానల్లో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనేటువంటి సబ్జెక్టు. మీకు సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేటువంటి కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేశాము. ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లో చెప్పేటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ లోడ్స్. టైప్స్ ఆఫ్ లోడ్స్కి వచ్చేసరికి మనకి బీమ్స్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. అందులో మేజర్గా యాక్ట్ అయ్యేటువంటి లోడ్ ఏంటి అంటే ఒకటి త్రీ టైప్స్. ఒకటి పాయింట్ లోడ్ అంటారు. పాయింట్ లోడ్. ఈ పాయింట్ లోడ్నే కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని కూడా అంటారు. పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. పాయింట్ లోడ్ అయినా అదే, కాన్సన్ట్రేటెడ్ లోడ్ అయినా కూడా అదే అనమాట. అంటే అది ఎలా యాక్ట్ అవుతుందంటే, ఇది ఒక బీమ్గా ట్రీట్ చేస్తే ఈ బీమ్ యొక్క లెంత్ ఒక 2 మీటర్స్ అనుకుంటే, ఈ 2 మీటర్స్లో ఎక్కడో ఒక పొజిషన్ దగ్గర సపోజ్ ఒక 10 న్యూటన్స్ అనేటువంటి లోడ్. సో ఈ 10 న్యూటన్స్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే సపోజ్ దిస్ డిస్టెన్స్ ఈస్ 0.5 మీటర్స్. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరే కాన్సన్ట్రేట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాయింట్ లోడ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ లోడ్ వచ్చేసరికి మనకి సింపుల్గా చెప్పాలి అంటే యూడిఎల్ అంటారండి. యూడిఎల్ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే లోడ్ అనేది బీమ్ మీద యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. అది ఎలా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే సపోజ్ ఒక బీమ్ అనేది తీసుకుంటే, ఓకే, ఒక బీమ్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ బీమ్. ఈ బీమ్ యొక్క టోటల్ లెంత్ ఒక 6 మీటర్స్ అనుకోండి. టోటల్ లెంత్ ఆఫ్ ద బీమ్ వచ్చేసరికి 6 మీటర్స్. సో దీంట్లో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే సపోజ్ అది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇది యూడిఎల్ అంటారు. ఈ యూ ఈ యాక్ట్ అయ్యేటువంటి యూడిఎల్ లెంత్ ఒక 2 మీటర్స్ అనుకుంటే 2 మీటర్స్ అనుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది ఒక లోడు 100 న్యూటన్స్. 100 న్యూటన్స్ పర్ మీటర్. 100 న్యూటన్ పర్ మీటర్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఎప్పుడు కూడా ఎలా ఇస్తారు అంటే ఇలా న్యూటన్ పర్ మీటర్లో ఇస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా అంటే ఒక మీటర్ లెంత్కి 100 న్యూటన్స్. ఇప్పుడు దీని యొక్క టోటల్ లోడ్ ఎంత యాక్ట్ అవుతున్నట్టు అంటే 2 మీటర్స్ లోడ్ ఉంది. సో 2 మీటర్స్ లెంత్ ఉంది. సో 2 × 100. సో టోటల్ లోడ్ ఈస్ 200 న్యూటన్స్. 200 న్యూటన్స్. ఈ 200 న్యూటన్స్ కూడా ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది అంటే యూడిఎల్కి అయితే యూడిఎల్కి వచ్చేసరికి మీకు ఆ యూడిఎల్ యొక్క లెంత్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ L/2 అంటే 2 మీటర్స్ అనేది లెంత్ కాబట్టి దాంట్లో హాఫ్ అంటే 1 మీటర్ అంటే దాని యొక్క సెంటర్ పాయింట్లో ఈ యొక్క 200 న్యూటన్స్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ 100 న్యూటన్ పర్ మీటర్ బదులు మీరు 200 న్యూటన్స్ అంటారు. ఎందుకు అంటే 1 మీటర్కి 100 న్యూటన్స్ కాబట్టి ఇక్కడ 2 మీటర్స్కి వచ్చేసరికి 200 న్యూటన్స్ అవుతుంది. సో ఈ విధంగా టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ లోడు ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, యూడిఎల్ అనేది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి థర్డ్ లోడ్ ఏంటి అంటే యువిఎల్ అంటే యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. యువిఎల్ అని యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. లోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే యూనిఫామ్గా వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇది ఒక బీమ్ అనుకుంటే ఈ బీమ్ యొక్క లెంత్ ఒక 5 మీటర్స్ అనుకోండి. 5 మీటర్స్. సో ఈ యొక్క యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ ఎలా యాక్ట్ అవుతుందంటే ఇలా యాక్ట్ అవుతుంది. అంటే సపోజ్ ఇలా ఇలా యాక్ట్ అవుతుంది.
సో దీని ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి లోడ్ సపోజ్ ఒక అగైన్ 100 న్యూటన్స్ అనుకోండి. 100 న్యూటన్స్. సో 100 న్యూటన్స్ కాబట్టి ఈ యొక్క 100 న్యూటన్స్కి టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే దీనికి దీని యొక్క టోటల్ లోడ్ వచ్చేసరికి మీకు హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ లెంత్ ఎంత స్పాన్ ఉంది? 5 మీటర్స్ స్పాన్ ఉంది. సో లెంత్ ఇంటూ ఈ యొక్క లోడ్ 100. సో 500/2 అంటే 250 న్యూటన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి లోడ్ టోటల్ లోడ్ వచ్చేసరికి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్కి 250 న్యూటన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే టోటల్ లోడ్కి వచ్చేసరికి హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ లోడ్ డబ్ల్యూ. సో 1/2 ఇంటూ లెంత్ ఇంటూ డబ్ల్యూ చేస్తే కనుక మనకు వచ్చేది టోటల్ లోడ్ అనమాట. నెక్స్ట్ ఆ లోడ్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అనేది కావాలి. సో ఆ లోడ్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందంటే టోటల్ లెంత్ ఎల్ అయితే 2/3 ఇంటూ ఎల్. 2/3 ఇంటూ ఎల్ ఇది వచ్చేసరికి మీకు యువిఎల్ యొక్క టోటల్ లోడ్ యొక్క డిస్టెన్స్. ఇదేమో టోటల్ లోడ్ యొక్క ఫార్ములా. టోటల్ లోడ్ వచ్చేసరికి యూ కెన్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ WL/2 అనమాట. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ లోడ్స్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ యొక్క డిస్టెన్సెస్ అంటే మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కావాలి. సో కాబట్టి ఫోర్స్ ఏమో 250 న్యూటన్స్, డిస్టెన్స్ 2/3 ఇంటూ ఎల్ అంటే 2/3 ఇంటూ 5 అనేది తీసుకుంటే మీకు ఆ డిస్టెన్స్ మూమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో అలానే యూడిఎల్లో కూడా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? టోటల్ లోడ్ ఎంత? 200 న్యూటన్స్. డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. 200 ఇంటూ 1. అదే పాయింట్ లోడ్కి వచ్చేసరికి మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డైరెక్ట్గా 10 మీటర్స్. డిస్టెన్స్ ఎంత ఉంటుంది? టోటల్ ఎంత? 2 మీటర్స్ కాబట్టి ఇక్కడ 0.5 పోయింది, రిమైనింగ్ 1.5. సో 10 ఇంటూ 1.5. సో ఆ విధంగా మూమెంట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది మన యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్